हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे హరే కృష్ణ. స్పెషల్ గా ఇస్కాన్ లో ఈ యొక్క మన హరే కృష్ణ మూమెంట్ లో ప్రభుపాద వారి యొక్క అధ్యక్షతన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుని యొక్క జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇస్కాన్ మందిరాల్లో కూడా సమాజంలో అందరికీ కూడా ఈ ఆధ్యాత్మికత, అదేవిధంగా భగవంతుని పట్ల ప్రేమ, భక్తి, భగవంతుడి పట్ల ఆకర్షించే విధంగా వారి యొక్క పండుగని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో మేము కూడా అదే చేద్దామని చెప్పేసి సంకల్పించాం టీందల్లో. సో మీ అందరి యొక్క సహకారాలతో మనం భగవంతుని యొక్క ఆవిర్భావ వేడుకల్ని, జన్మదిన వేడుకల్ని మనం 26వ తారీఖు రోజున మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తాం. కాబట్టి మధ్యాహ్నం వరకు మీరు అందరు అక్కడికి చేరుకోవాలి. సేవలు ఉన్న వాళ్ళు సేవలకి ముందే అక్కడ ఉంటే బాగుంటుంది. మనం అనుకున్నాము, మనం అందరం కూడా ఒక వ్యక్తి నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే స్నేహం, ప్రేమ, లేదంటే దయ, కరుణ, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి మన అందరం కూడా గుడికి వస్తేనో, భగవంతుని ధ్యానిస్తేనో, భగవంతుని జపం చేస్తుంటేనో, భగవంతుని నామ సంకీర్తన చేస్తుంటేనో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? భగవంతుడి నుంచి మనం ఏం కోరుకోవాలి? భగవంతుడే మనకు ప్రత్యక్షమైతే మరి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి భగవంతుడి నుంచి? భగవంతుడు ఎట్లాగో మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. భగవంతుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో భక్తుల నుంచి, భక్తులు కాని వారి నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నన్ను ప్రేమించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. నన్ను ఆరాధించాలి, ఎందుకంటే నా ఆరాధన నుంచి తప్పిపోయారు, వారు తిరిగి నన్ను ప్రేమించాలని కోరుకుంటారు. ఒక భార్య ఏమనుకుంటుంది? తిరిగి తన భర్త తనని మాత్రమే ప్రేమించాలని కోరుకుంటాడు. తన సాంగత్యంలోనే ఉండాలని కోరుకుంటాడు. ఒక తల్లి, ఒక తండ్రి తన పిల్లలు తన సాంగత్యంలోనే, తన మాట మీదనే ఉండాలని కోరుకుంటారు. ఎలాగో భగవంతుడు కూడా తన పిల్లలమైనటువంటి మనల్ని, తన భార్యలైనటువంటి మనల్ని, మనం అందరం భార్యలమే, మీరు మేము కాదు, మన అందరం. భగవంతుడు ఒక్కోదే పురుషోత్తముడు, మనం అందరం కూడా మళ్ళీ గోపికలను. మేము అనుకోవచ్చు అటొక స్త్రీ అటొక ఇటొకటి ఉందని, కాదు, మనం అందరం కూడా భగవంతుడికి గోపికలమే. మనం లాస్ట్ ఒక వారం చెప్పుకున్నాం, ఈ విరహము, నిరీక్షణ అనేది ఎంత గొప్పది అంటే అందులో భగవంతుడి నిరీక్షణ చాలా గొప్పది. మీరు చూస్తున్న జగన్నాథ్ రూపము, బలదేవి రూపము, సుభద్ర రూపము ఈ నిరీక్షణ విరహం నుంచి పుట్టింది. మనం చెప్పుకున్నాం ఎలా నిరీక్షణ విరహం నుంచి పుట్టింది అని చెప్పేసి. అలానే ఇక్కడ భగవంతుడి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? మన నుంచి ఏముండవు. భగవంతుడికి నమస్కరించాలని, నా ముందు వచ్చి ఆయన నాతో తన యొక్క బాధని పంచుకోవాలని. ఎప్పుడైతే ఒక పిల్లలు తన తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్ళి తమ యొక్క సమస్యని విన్నవించుకుంటే ఈ ప్రపంచంలో తనతో ఎంతైతే అవుతుందో అంతవరకు తండ్రి శ్రమించి ఆ యొక్క పిల్లల యొక్క కష్టాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే భగవంతుని కూడా మనం మన తండ్రిగా విశ్వసించి మనం గనక ఆయన యొక్క శరణాగతి గనక తీసుకున్నట్లయితే, ఆయన యొక్క శరణాగతి మనం పొందినట్లయితే భగవంతుడు ఏం చేస్తారు? ఎట్లయితే మన పిల్లలకి మనం తినకుండా కానీ ఎలా అయితే మనం ఉన్నది మన ప్లేట్లోది కూడా వేసేస్తాము, అట్లా అంతకంటే గొప్పగా నేను మిమ్మల్ని చూస్తానని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. 4వ అధ్యాయంలో భగవద్గీతలో 4వ అధ్యాయం 9వ శ్లోకంలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. భగవాన్ చెప్తున్నారు, మీరు ఏదేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీరు వేదాలు తిరిగేయాల్సిన అవసరం లేదు, మీరు పురాణాలు తిరిగేయాల్సిన అవసరం లేదు, మీరు ఏదో శాస్త్రాలని మొత్తం క్షుణ్ణం చేయాల్సిన పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు సింపుల్ గా చెప్తున్నారు, చదువు రాని వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే జన్మ కర్మచ మే దివ్యం. నా యొక్క జన్మ, నేను ఎప్పుడెప్పుడైతే అవతారం తీసుకున్నానో ఆ జన్మ, నేను ఎప్పుడైతే జన్మ తీసుకున్నప్పుడు నేను చేసినటువంటి లీలలు,
ఆ కర్మల్ని దివ్యమని భావిస్తారో, దివ్యమని ఎరుగుతారో, అరే నేను భగవంతుడు అందరిలాగా జన్మ తీసుకోడు, అవతరిస్తాడని తెలుసుకోవాలి. నేను జన్మించను, భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను జన్మించను అవతరిస్తాను. భగవంతుడు జన్మిస్తాడా అవతరిస్తాడా? అవతరిస్తాడు. భగవంతుడు మనలాగా జన్మిస్తేనేమో జన్మించినట్టు, కానీ భగవంతుడు మనలాగా జన్మించాడు, అవతరిస్తాడు. సో కాబట్టి భగవంతుడి యొక్క జన్మని మనము జన్మదినంగా చెప్పుకోకూడదు. అసలు యాక్చువల్లీ మనం ఏమని చెప్పుకోవాలి, ఆవిర్భావంగా చెప్పుకోవాలి. అదే విధంగా భగవంతుడి యొక్క అవతారంగా చెప్పుకోవాలి. సో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నేను ఎందుకు అవతారం తీసుకుంటా, నేను ఎందుకోసం, భగవంతుడికి ఏమైనా లోటు ఉందా? పోనీ భగవంతుడికి లోటు ఏమైనా ఉంటుందా? భగవంతుడి లోకంలో తను ఏది కోరుకుంటా సుఖం ఉంది కదా. భగవంతుడికి ఎన్నో రాజభోగాలు ఉండొచ్చు కదా. అతనికి కొన్ని కోటాను కోట్ల మంది దాసులు ఉండొచ్చు కదా. శిష్యులు అసలు పడి 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 అక్కడనే చనిపోయే శిష్యులు ఉన్నారు కదా. మరి అలాంటి శిష్యుల్లో మనం ఎక్కడ ఉన్నాం? మన స్థానం ఎక్కడ? మన స్థాయి ఎక్కడ? సాక్షాత్తు ఆదిశంకరాచార్యులే అంటారు కదా. సో ఏమని అంటున్నారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒకటే ఒక శాస్త్రం ఉందయ్యా, అది అద్వైతం అంతా ప్రచారం చేస్తూ చేస్తూ చివరికి ఏమంటారు శంకరాచార్యులు, ఒక్కటే ఒక శాస్త్రం ఉంది. ఏమది? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఎవరైతే దేవకీ పుత్రుడు ఉన్నారో ఆయన చెప్పింది ఒక శాస్త్రం, అవునా? దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవో, ఒక్కరు భగవంతుడు ఉన్నారండి, ఆయన దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు. ఏకో మంత్ర తస్య నామాని అని అంటున్నారు. ఇంకా ఒక్కటే ఒక్క మంత్రం మనం జపించాల. ఆ మంత్రాన్ని తప్ప ఇంకా మనకి ఏది కూడా గతి లేదు. ఏదది? సో దేవకీ పుత్రుని యొక్క నామం. సో కర్మ అపి ఏకం తవ దేవస్య సేవ అంటున్నారు. అంటే ఒక్కటే ఒక సేవ ఉంది మనకి చేయాల్సింది, మన అందరం కూడా ఇన్వాల్వ్ కావాల్సింది. మన అందరి శరీరాల్ని, బుద్ధిని, మనస్సుని భగవంతుడి సేవలో పెట్టాల్సింది ఎవరిలో ఉంది? కేవలం భగవంతుడు, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి సంబంధించిన కైంకర్యంలో మన సేవను పెడితే తృప్తి దొరుకుతుంది. మరి మిగతా చేయొద్దా? మీరు అన్నట్టు కేవలం కృష్ణుడి గురించే చెప్తున్నారు, మిగతా చేయొద్దా? మీకు నేను భోజనానికి పిలిచి ఇంతే భోజనం పెడితే మీకు ఓకేనా? ఇంతే భోజనం పెడితే మీకు ఎంత తృప్తి వస్తుంది? కొద్దిగా వస్తుంది. పోనీ ఇంత హాఫ్ ప్లేట్ పెట్టాను అనుకోండి, హాఫ్ తృప్తి వస్తుంది. ఫుల్ మీల్స్ పెడితే ఇంకా కంప్లీట్ గా మొత్తం కంప్లీట్ ఏ మాత్రం అసంతృప్తి, తృప్తి, వీఆర్ కంఫర్టబుల్, హ్యాపీ. ఎప్పుడైతే మీరు అన్య దేవతల్ని పూజించడం అసలు తప్పే కాదు, కాకపోతే మీరికి మనం ఎప్పుడైనా కూడా మన యొక్క స్వభావం ఏంటి, మనకి సంపూర్ణత్వం కోసం మనం పోరాడతాం, సంపూర్ణత్వం కోసం మన యొక్క వెతుకుతలా ఉంటుంది, సంపూర్ణత్వం కోసం మన అన్వేషణ ఉంటుంది. కాబట్టి తృప్తి కోసం మనం ఎప్పుడు కూడా అన్వేషిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సంపూర్ణమైన తృప్తి మీకు ఎక్కడ దొరుకుతుంది? కేవలం భగవంతుడైన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క నామ మంత్రాన్ని జపించినప్పుడు మాత్రమే మీకు ఆ సంపూర్ణమైనటువంటి తృప్తి అనేది దొరుకుతుందని శాస్త్రంలో ఇలాంటి ఆచార్యులు చెప్తున్నారు. అది మా వాక్యం, వాణి కాదు. వారి వాణిని, వాక్యాన్ని మేము అందించేటువంటి సేవకులం, దాసులమే తప్ప మేము అంతటి వారికి అసలు నామాన్ని తీసుకోవడానికి కూడా అర్హం. కాబట్టి భగవంతుడు ఏం కోరుకుంటాడు? మరి భగవంతుడు మనకి ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి? ఏం కోరుకుంటాడు? మీరైతే ఏం కోరుకుంటారు? కారు బేజారు, కారు బేజారు. శాంతమై మాత మీరేం కోరుకుంటారు? అందరినీ మంచిగా ఉంచుకోవాలి, అందరి మనసులో నిండిపోవాలి. ఓకే, అదేదో మాతాజీకి భగవంతుడు ఇట్లనే సత్సంగంకి వచ్చి ఒకసారి ఇట్లనే వస్తారు, భగవంతుడు మీరు గట్టిగా పిలవండి అంటే కట్టె మోపులోకి పోయి బాగా పిలిస్తే భగవంతుడు వస్తే ఏమి నీ కోరిక అని అంటే ఏమి లేదు, నువ్వు వస్తావు రాదని చెక్ చేసినా వచ్చినా ఈ మోపు ఎత్తిపోని ఎత్తి మీద అన్నాడంట. ఐక్యం చేసుకోవాలని కోరుకుంటాడు. భగవంతు లోకానికి వెళ్ళిపోవాలని కోరుకుంటాం. మనమందరం భగవంతుని యొక్క లోకంలో ఆనందంగానే ఉండగలుగుతామని భగవంతుడు చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినో అర్జున 8వ అధ్యాయంలో చెప్తున్నారు భగవంతుడు. ఆ బ్రహ్మ భువన లోక, మీరు అందరు ఏమంటారంటే మీరు స్వర్గానికి పోతారా అని అంటున్నారు. నరకం వదిలేయండి, యమలోకం వదిలేయండి, దానిపైన స్వర్గలోకం ఉంటుంది. స్వర్గం పోయినా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల. మీరు పోని జనలోకం ఉంటుంది పైన, అందరూ మునులు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. దానిపైన ఇంకా
ఈ సత్యలోకం ఉంటుంది, అందులో అందరు ఇంద్రలోకం ఉంటుంది. అందులో అందరు ఇంద్రుడు, దేవతలు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. దానిపైన సత్యలోకం ఉంది, సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. ఈవెన్ బ్రహ్మకి కూడా చెప్తున్నారు భగవంతుడు, ఆ బ్రహ్మ భువనాల్లోక. మీరు బ్రహ్మలోకం నుంచి పడితే కిందికి అటు 7 ఇటు 7 14, ఈ 14 కలిపి బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో మీరు ఎక్కడికి జన్మ తీసుకున్నా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే. మరి ఈ జన్మ నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఉందా? అదేదో తెలుసుకొని, అదేదో అధ్యయనం చేసి, అదేదో సాధన చేసి, అదేదో ఇలాంటి సత్సంగాల నుంచి నేర్చుకొని, అదేదో భగవంతుడు మనకు ప్రత్యక్షమైన కాకున్నా కూడా ఏదో ఒక రోజు కనీసం భగవంతుడు చెప్తున్నారు ప్రత్యక్షం కావాల్సిన అవసరం లేదు. ఆ అజామిలుడి యొక్క కథలో వాళ్ళు డైరెక్ట్ గా విష్ణు దూతలు వస్తారు. విష్ణు దూతలు వచ్చినప్పుడు ఆయన్ని ఎట్లా గుర్తించడం అయ్యా? వైష్ణవుల్ని ఎలా గుర్తించడం? మరి మీరు వైష్ణవుల్ని పట్టుకోవద్దంటున్నారని ధర్మరాజుని అడుగుతారు, యమధర్మరాజు. ప్రత్యక్షమైతే మోక్షమన్నాం, భగవంతుడు లోకమన్నాం, మనం మాత్రమే. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు తాను జన్మ తీసుకోవడానికి దేవకి దేవి వసుదేవుల కడుపున మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు 3వ పుత్రుడు, అంటే 3వసారి వారి యొక్క కడుపున జన్మిస్తున్నాడు. ఈ 3వసారి తల్లిదండ్రులు కృష్ణుడికి ఎవరు? దేవకి దేవి, వసుదేవుడు. అంతకుముందు మొట్టమొదటిగా స్వయంభూ మన్వంతరాలు 7. మొట్టమొదటి మన్వంతరంలో స్వయంభూ మన్వంతరం అని ఉంది శాస్త్రంలో. ఆ యొక్క మన్వంతరం అప్పుడు ఆయన వసుదేవుడు ఎవరుగా ఉన్నారంటే సుతపుడు అనేటువంటి ఒక ప్రజాపతి అయిన, అంటే ఈ యొక్క జనాల్ని ఉద్ధరింపజేయడం, అంటే జనాల్ని అంటే ఏమంటారు, ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళ మన్వంతరంలో. అంటే వాళ్ళు ఈ యొక్క మనుషుల్ని ఉత్పత్తి చేస్తారనమాట. ఆయన తర్వాత తన యొక్క భార్య ఎవరు? పృష్ణి అని. ఎవరు? ఎప్పుడైతే ఇప్పుడు 3వసారి దేవకి దేవిగా ఉన్నారు కదా, ఆమె పృష్ణి అనే నామంతో సుతపుడితోటి వాళ్ళిద్దరు కూడా వివాహమై ఉంటారు. బ్రహ్మ ఏం చేస్తారంటే మీరిద్దరు కలిసి ఈ యొక్క మానవలోకాన్ని అంటే మానవులను సృష్టించండి అని చెప్తారు. అలా ప్రజాపతులు చాలా మంది ఉంటారు. మన్వంతరంలో 12 మంది ప్రజాపతులు ఉంటారు. అందులో వీరు కూడా ఒకరు అనమాట. ఈ 12 మంది ప్రజాపతులే ఈ యొక్క మానవ సమాజాన్ని నిర్మిస్తారనమాట. నిర్మించడానికి బ్రహ్మ పూనుకున్నారు. అందులో ఒకరు సుతపుడు, పృష్ణి. ఎవరు? సుతపుడు, పృష్ణి. వారికి కలిగినటువంటి సంతానమే మనకి కృష్ణుడు ఫస్ట్ వాళ్ళకి పుత్రుడిగా వస్తారు. మరి వీళ్ళకి పుత్రుడుగా రావడానికి ముందు ఈ సుతపుడు, పృష్ణి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వేల సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు దైవాను కాలం అంటారట దాన్ని. దైవాను కాలం 12,000 సంవత్సరాలు తపస్సు చేస్తారంట. చాలా నిష్ఠతోటి. బ్రహ్మ చెప్పినా కూడా ఎలాంటి పుత్ర సంతానానికి పోకుండా, అంటే ఈ కామ విలాసాలకి పోకుండా వారు చాలా నిష్ఠగా పవిత్రంగా వారు ఈ తపస్సు చేస్తుంటే భగవంతుడే స్వయంగా అవతరించి అడుగుతారంట. అప్పుడు మీకేం కావాలి? మీరు ఇంత నిష్ఠగా మీకు చేయాల్సిన పని ఉన్నా కూడా మీరు ఇది పూనుకోవట్లేదు అంటే అప్పుడు వారు చెప్తారంట, మరి మీకు భగవంతుడు అవతారం ఇస్తే ఇందాక మనం అనుకున్న మోక్షం కావాలి. కానీ వారన్నారట, మాకు మీరు పుత్రుడుగా కావాలి, మేము మిమ్మల్ని పుత్రుడుగా లాలించాలి, మేము మీ యొక్క పుత్ర వాత్సల్యంలో ఉప్పొంగిపోవాలి, మేము గోలోకంకి వచ్చిన అదే చేస్తామేమో, గోలోకంకి వస్తే మాకు అది దొరకదో, కానీ ఇక్కడ మాకు మీరు పుత్రుడిగా జన్మది కావాలి మాకు. అప్పుడు భగవంతుడు నేను మీకు 3 జన్మల వరకు పుత్రుడిగా జన్మిస్తా అని చెప్పేసి అక్కడ వాళ్ళకి వరం మాట ఇస్తారనమాట. కాబట్టి అప్పుడు భగవంతుడు సుతపుడు, పృష్ణి అని వారికి పృష్ణి గర్భుడు అనేటువంటి పేరుతోటి అక్కడ ప్రసిద్ధి చెందుతాడు భగవంతుడు. అప్పుడు వాళ్ళకి కొడుకుగా అక్కడ పృష్ణి గర్భుడుగా ఉండి వాళ్ళ యొక్క కోరికను తీర్చేస్తారు. మళ్ళీ మన్వంతరం, ఇంకొక మన్వంతరంకి వచ్చేసరికి అదితి కశ్యపులు అనేటువంటి ఆ ముని వాళ్ళకి భగవంతుడు వారి కడుపున ఉపేంద్రుడిగా జన్మిస్తారు. మనందరికీ తెలుసు ఉపేంద్రుడి యొక్క నామమే మరుగుజ్జు అవతారంలో వచ్చి వామన దేవునిగా మనందరికీ తెలుసు. వామదేవుడు తెలుసుగా, వామన దేవుడు చాలా చిన్నగా ఉంటారు. ఆయన ఈ యొక్క దానం తీసుకోవడానికి వెళ్ళి ఆయన్ని తొక్కేస్తారు. ఎవరు ఆయన? బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి ఏం చేస్తారంటే శుక్రాచార్యుడు అయినటువంటి ఆ రాక్షసుల గురువు యొక్క ఆధీనంలో ఉంటాడు. కానీ
ఆయన యొక్క గుణం ఏముంటుందంటే దాన గుణం ఉంటుంది. సో అలాంటి రాక్షసుల్లో కూడా దాన గుణం కలిగినటువంటి వాటికి సో అధమలోకాన్ని ప్రాప్తింపజేస్తారు భగవంతుడు. అప్పుడు రెండవ జన్మ కూడా అతిథి కశ్యపులుగా వారు జన్మిస్తారు. మరి అదే విధంగా వారికి ఉపేంద్రుడుగా భగవంతుడు జన్మించి ఆ ఉపేంద్రుడి నామాన్ని కంటే వామన దేవుడుగా ఎక్కువగా ప్రసిద్ధి చెంది సో అలా రెండవ అవతారం, రెండవ పుత్రుడిగా కూడా అయిపోతుంది. మూడవ జన్మ ఇప్పుడు దేవకి దేవి వసుదేవులకి సో మళ్ళీ భగవంతుడు పుత్రుడుగా వారికి జన్మ ఇస్తాడనమాట. ఇది మూడవసారి. అలా మూడవసారి భగవంతుడు వారికి పుత్రుడి యొక్క వాత్సల్యాన్ని. కానీ ఈ మూడవసారి భగవంతుడు చెప్పారు ఏంటి, ఈ యొక్క నేనేం చేశాను, నేను ఈ యొక్క నీలవర్ణంలో అంటే భగవంతుడు ఎలా నీలవర్ణం అంటే పైకి చూడండి అలా నీలవర్ణం. ఈ నీలవర్ణం శాస్త్రంలో ఏంటంటే అనంతమైంది ఏదైతే ఉంటుందో అది నీలంగానే కనిపిస్తుందంట. సో కాబట్టి భగవంతుడు అనంతమైన వాడు కాబట్టి నీలవర్ణంలో భగవంతుడు వాళ్ళకి ఆ జన్మ ఇచ్చి జన్మించగానే ఏం చేస్తారు, భగవంతుడు స్వయంగా చతుర్భుజముఖుడై అంటే చతుర్భుజాలను కలిగి 4 భుజాలను చేతుల్ని కలిగి ఆ యొక్క బంగారు ఆభరణాలని కలిగి భగవంతుడు ఆ విష్ణు యొక్క రూపాన్ని వాళ్ళకి ముందే ప్రకటింపజేస్తారు. ఎవరు, భగవంతుడు దేవకికి వసుదేవుడికి. అయ్యా ఇలా నేను మీకు ముందే చెప్తున్నాను, సో నేను చతుర్ముఖుడై వచ్చాను, సో నేను చాలా లీలలు చేస్తాను, మీరు ఇలా ఇలా కోరుకున్నారు ఒకప్పుడు, మీ వృత్తాంతం ఇదని ఇప్పుడు నేను చెప్పిందంతా వాళ్ళకి మళ్ళీ చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి గుర్తుకుండదు, ఎందుకంటే వాళ్ళు జన్మ ఎత్తినప్పుడే గుర్తు, తర్వాత మర్చిపోతారు. ఎట్లయితే అర్జునుడు కృష్ణుడు చాలా అవతారాలు ఎత్తారు కానీ అర్జునుడికి తెలియదు. అర్జునుడికి చెప్తారు, అర్జున మీరు నేను చాలా జన్మలు ఎత్తాం కానీ మీకు తెలియదు, నాకు మాత్రం తెలుసు, ఎందుకంటే నేను అనంతుడను, ఆది 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 దేవుడను, అంతే ఆది నుంచి నేను ఉంటాను కానీ మీరు లేరు. అలా దేవకి వసుదేవులకు కూడా చెప్పి నన్ను మీరు ఆ యొక్క గోకులంలో ఉన్నటువంటి యశోదామాత యొక్క గర్భంలో ఆ పుత్రిక ఉంది మాయాదేవి, ఎవరు, దుర్గామాత, ఆ దుర్గా ఉంది, ఆమె యొక్క స్థానంలో నన్ను చేంజ్ చేయండి అని చెప్పి చెప్తారు. అప్పుడు మీ అందరికీ కథ తెలుసు, ఎన్నో సినిమాలు చూసుంటారు, అవునా, నాటకాలు చూసుంటారు. అలా భగవంతుడు తీసుకుపోతూ ఉంటే అలా అప్పుడు మనకి భగవంతుడు ఎవరైతే ఆదిశేషుడు ఉన్నారో ఆయనకి రక్షణగా అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అప్పుడు ఈ ఏ నది ఉంది బృందావనంలో, యమునా నది ఉంది. యాక్చువల్లీ ఒకసారి ఇంకా చిన్న స్టోరీ ఉంది. ఒకసారి యమునా దేవికి కలిగినటువంటి ఆ అదృష్టాన్ని చూసి గంగాదేవి ఈర్ష్య పొందుతాడంట. ఎందుకంటే గంగా భగవంతుడు చెప్తున్నారు స్వయం సభవే ఎస్ పాదార విందం, భగవంతుని యొక్క స్వయం చరణాల నుంచి ఉద్భవిస్తుంది గంగ, అరికాల నుంచి ఉద్భవిస్తుంది, ఈ భగవంతుడి పాదాల నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి అంత శక్తి ఉంటుంది గంగకి. అంత మనం కూడా గంగకు పోయి స్నానం చేస్తే మన పాపాలని పోతాయి అంటాం. కానీ భగవంతుడే స్వయంగా ఈ యొక్క యమునా నదిలో ఆడుకున్నాడు. యమునా నదిలో భగవంతుడి తన శరీరాంతో సహా అందులో ఆడుకున్నాడు. అంటే భగవంతుడితో పాటు గంగ కూడా పవిత్రమైపోయింది అని గోపికలు వాళ్ళు చెప్పుకుంటారనమాట. అప్పుడు గంగకి ఈర్ష్య వస్తుంది, అబ్బా నేను స్వయంగా భగవంతుడి యొక్క చరణాల నుంచి ఉద్భవించిన, అసలు నేను లేకపోతే ఏ పని కాదు, నాకు దొరికే అదృష్టము యమునకి దొరికింది అని చెప్పేసి ఆమె ఈర్ష్యపడుతుంటే భగవంతుడు దాన్ని నివృత్తి చేస్తారు మళ్ళీ. అంటే ఆ పోతున్నప్పుడు భగవంతుని ఎత్తుకొని పోతుంటే గాఢాంధకారమైనటువంటి చీకట్లో అసలు భగవంతుడి యొక్క కాంతికి అంతా కూడా మంచిగా ప్రకాశిస్తుంది. భగవంతుని ఎత్తుకొని పోతే చిన్నపిల్లలు ఇలా కాళ్ళు ఆడిస్తారు కదా, ఆ ఎత్తుకొని పోతుంటే ఆ యమునా నది నీళ్లు ఆ కాళ్ళ మీద పడుతున్నాయి. ఎలా, భగవంతుడి పాదాలని కడుగుతున్నాయి అన్నమాట, కడగడానికి నా వంతు. సో అప్పుడు భగవంతుడు వరం ఇచ్చారంట, అలా ఎత్తుకుపోతున్నప్పుడు నేను నిన్ను నా యొక్క ఇక్కడి నుంచి అవతారం పోయేంత వరకు మీరు ఈ యొక్క ఏమంటారంటే ఈ మన్వంతరం అయ్యేంత వరకు మీరు ఉంటారు ఈ యొక్క సృష్టిలో అని చెప్పి యమునా నదికి వరం ఇస్తారట. అదే విధంగా యమునాకి ఏమని చెప్తారంటే నేనున్నంత వరకు నీ యొక్క ప్రఖ్యాతి ఉంటుంది, నేను అవతారం చాలించిన తర్వాత కూడా ఉండేటువంటి ఆ యొక్క చిరంజీవుల్లో మీరు ముగ్గురు ఉంటారు. 3 వస్తువుల్ని అలా వదిలేసిపోయారట భగవంతుడు బృందావనంలో ఇప్పటికి కూడా ఉండేటట్టుగా. అందులో ఒకటి యమునా నది. అప్పుడు భగవంతుడు ఉన్నప్పుడు యమునా నదియే, ఇప్పుడు కూడా యమునా అదే నది ఉంది. అప్పుడు గోవర్ధనగిరి ఎత్తిన గోవర్ధనగిరే ఇప్పటికి కూడా గోవర్ధనిగా ఉన్నారు.
అలానే పాండీర్ వన్ అని, సో ఇంకా 12 వనాలు ఉన్నాయి. ఆ వనాలు కూడా ఇప్పటికీ భగవంతుడు రాసలీలలు చేసేటువంటి ప్రదేశాలు, అవి కూడా ఇప్పటికీ బృందావనంలో స్వయంగా ఉన్నాయి. సో ఇలా భగవంతుడు యమునా నదిలో అలా స్నానం చేసేవాడు, యమునా నదిలో వాళ్ళ యొక్క స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు. అంటే భగవంతుడిని పుత్రుడిగా పొందడం కోసం. చూడు, మరి వాళ్ళు మోక్షం అడగలేదు. మరి ఎందుకోసం అంటే వాళ్ళు చెప్పారు ఇంకా భగవంతుడు ఏమంటే, వారి యొక్క భక్తుల యొక్క కోరికను తీర్చడానికి భగవంతుడు ఏమైనా చేస్తాడు. చూడండి, వాళ్ళు అలా కోరుకొని ఉండడం పట్ల ఎలా అయితే ఈ 3 అవతారాలు ఎత్తాల్సి వచ్చింది భగవంతుడు. ఎత్తి ఇవన్నీ ఎత్తుతూ ఈ యొక్క మంచిని మంచిగా, చెడుని చెడుగా విడగొట్టినట్టుగా, ఒక హంస నీరుని నీరుగా, పారిని పాలగా విడగొట్టిన మాదిరిగా భగవంతుడు మంచిని మంచి ఉంచి చెడుని వేరే వేశారు. అలా భగవంతుడి యొక్క అవతారం తీసుకున్నప్పుడు మీరు చూస్తే 4వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇంకా ఏం చెప్తారు 8వ శ్లోకంలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరు ఏమంటున్నారు భగవంతుడు? ధర్మం కోసం, మంచి ఎవరైతే ఆచరిస్తారో వారి కోసం, మంచి పట్ల ఎవరైతే నడుస్తున్నారో వారి కోసం నేను ఎప్పుడు కూడా నా నిరంతరం యొక్క నా కర్మ ఎలా ఉంటుందంటే, నన్ను ఎవరైతే నమ్మి ఉన్నారో వాళ్ళ పట్ల ఆలోచన కోసమే నా ఆలోచన, వాళ్ళని కాపాడడం కోసమే నా కర్మ, వాళ్ళకి లేని ఇవ్వడం కోసమే నా తాపత్రయం, వారిని తిరిగి నా చెంతకు చేర్చుకోవడానికి నా పని, ఇంకేం పని లేదని చెప్తారు. సో కాబట్టి మనం అందరం కూడా భగవంతుడు ఎప్పుడెప్పుడు తన వైపు మనం మరులుతామా, ఎప్పుడెప్పుడు తన వైపు చూస్తామా, ఎప్పుడెప్పుడు తన నామాన్ని తీసుకుంటామా, ఎప్పుడెప్పుడు తన యొక్క ఆలోచనలు మనదిలో నిలుపుకుంటామా అని భగవంతుడు ఎవ్రీ టైం వెయిట్ చేస్తూనే ఉంటారంట. ప్రభుపాద చెప్తారు, శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, ఏమంటారంటే భగవంతుడు ఎక్కడున్నారని అడుగుతారు. భగవంతుడు ఎక్కడున్నారు? ఎక్కడో లేరు. ఎక్కడున్నారు? భగవంతుడు సాక్షాత్తు హృదయంలో ఉన్నారు. సో కాబట్టి ఈ హృదయంలో భగవంతుడు ఉన్నారని మీరు గ్రహించగలిగితే, తెలుసుకోగలిగితే, అవునా కదా, సో అప్పుడు మీరు స్వయంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం మొదలు పెడతారు. అబ్బా, నా హృదయంలో భగవంతుడు ఉన్నారు కదా, మరి హృదయంలో ఉన్న భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ హృదయాన్ని నేను అవలక్షణాలతో లేదంటే అగుణాలతో మనం నింపకుండా, ఏవైతే చెడు అలవాట్లతో, చెడు వ్యసనాలతో మనం కనుక నింపేస్తే భగవంతుడు ఉంటారా అక్కడ? ఒకవేళ ఈ గుడిలో మొత్తం చెత్త చెదారం చెట్లు పెరుకుపోయి ఉంటే ఇక్కడ మనం సత్సంగం చేస్తామా? చెయ్యం. ఏం చేస్తాము? దీన్ని ఇక్కడికి రాము. అలానే చూడండి, కొద్ది శుభ్రంగా లేకుంటేనే మనం అక్కడికి రాము. అలాంటిది భగవంతుడు మన హృదయంలో ఉండాలంటే మనం భగవంతుడికి ఏం స్థానం వేయాలి? హృదయంలో ఏమేయాలి? బంగారు పీట కాదండి వేయాల్సింది. ఏమేయాలి? హృదయాన్ని పవిత్రీకరించాలి. ఏమో మార్చాల్సిన అవసరం లేదు. ఏం మార్చాలంటున్నాడు భగవంతుడు? హృదయాన్ని మార్చవయ్యా, ఆ హృదయంలో నేను ఉంటా అంటున్నాడు. భగవంతుడికి ఏమీ అవసరం లేదు. ఏం కావాలి? మారుతున్న హృదయం, మార్పు చెందుతున్న హృదయం, మారిన హృదయమే భగవంతుడికి కావాలి తప్ప, అవునా, నేను మారుతా, నీ యొక్క బహిర్గంగా నేను మారతాను కానీ హృదయంగా మారను అంటే భగవంతుడు దాన్ని ఆపేక్షించడు. పోను మనకి ఇంకా కరుణ కూడా ఇవ్వడు. మనం అనుకోవచ్చు మన యొక్క పూర్వజన్మ సుకృతం పట్టి మనకి ఉద్యోగము, రాజకీయము, లేదంటే సంపద, కుటుంబము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతము, అదేవిధంగా మన కర్మ వల్ల మనకి లభిస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి మంచిగా. మనం అనుకోవచ్చు ఈరోజు నాకు ఉద్యోగం ఉంది, లేదంటే నాకు రాజకీయంగా పలుకుబడి ఉంది, లేదంటే నేను ఒక విస్తృతమైనటువంటి స్థాయిలో ఉన్నానని మీరు అనుకోవచ్చు. కానీ అదంతా కూడా మీరు మీ పూర్వజన్మలో ఉన్నటువంటి మీరు చేసుకున్నటువంటి కొద్ది గొప్ప పుణ్యఫలం వల్ల వచ్చాయి. మరి ఈ జన్మలో కూడా మీరు దాన్ని ఖర్చు చేస్తున్నారే, కానీ ఇంకొక జన్మకి మీరు ముందే తెలుసుకోవాలి. భగవంతుడి నామాన్ని పట్టుకోవడం కంటే పెద్దదేం లేదయా అని భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? బహునాం జన్మనామంతే జ్ఞానమాం మాం ప్రపద్యతే. అవునా? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మలు ఎత్తితే గాని మీరు జ్ఞానవంతులు అవ్వలేరు. జ్ఞానవంతులు అంటే నిజంగా ఒకసారి మనం చెప్పాం, ఎవరండి జ్ఞానవంతులు? ఎవరిని జ్ఞానవంతులు అలా అంటారు నిజంగా తెలుసా? ఏదైతే శాశ్వతమైందని తెలుసుకుంటాడో వాడే జ్ఞానవంతుడు అని చెప్తున్నారు ప్రభుపాద. ఇప్పుడు నేను ఒక రాకెట్ ని కనుగొన్నా,
చంద్రమండలంలో ఏముందో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ కనుక్కునే విధానం శాశ్వతమైందా అశాశ్వతమైందా మీరు చెప్పండి. అశాశ్వతమైందే కదా. మరి మీరు అంత అది అభివృద్ధి. మీరు చంద్రమండలం మీదకి పంపించేటువంటి టెక్నాలజీని కనుక్కున్నా కూడా, అక్కడ ఏముందో వెతుకుతామనేటువంటి పురోగతిని మీరు సాధించినా కూడా అది అశాశ్వతమైనప్పుడు మీరు జ్ఞానవంతులు ఎట్లయితారు? శాశ్వతమైందేదో కనుక్కోవాలనే కదా. శాశ్వతమైందేదో కనుక్కోలేనప్పుడు మీరు అజ్ఞానులని చెప్తున్నారు ఆచార్యులు. అందుకనే మనం పుట్టినటువంటి ఈ నేల భారతదేశము, ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి సుగుణాలు మనకి చెప్పకనే మనల్ని మన ధర్మం వైపు నడిపించేలా చేస్తాయి. సో కాబట్టి మనందరి యొక్క కర్తవ్యం ఏంటంటే, మనకి సత్సంగం సమయం దొరికినప్పుడు సత్సంగంలో ఉండేలాగా, సత్సంగంలో 2 మాటలైనా అవి మనకి నేర్చుకునేలాగా, నేర్చుకుని అందులో ఒక్క మాటనైనా కూడా మనం ఆచరించేలాగా. ఇప్పుడు కాకిలాగా అంటారు కదా, 100 సంవత్సరాలు కా అని అరుస్తే ఏమొస్తుంది కావున కేవలము ఆ యొక్క వసంతకాలంలో కూసే కోయిలనే అందరిని ఆకర్షిస్తారు, అవునా కదా. అలానే మన హృదయంలో కలిగేటువంటి చిన్న మార్పు భగవంతుడి పట్ల ఆకర్షణని కలిగిస్తుంది. మెల్లిగా మెల్లిగా మన హృదయాన్ని మార్చుకోవాలి. కానీ ఎలా మార్చుకుంటాం? మన దగ్గర రిమోట్ లేదే. అందుకనే ఆచార్యులు ఏం పెట్టారంటే, భగవంతుడి యొక్క నామం అనడం, భగవంతుడిని కళ్ళారా చూడడం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం, అవునా. భగవంతుడికి వండి పెట్టినటువంటి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మన శరీరము, మన హృదయము పవిత్రీకరించబడుతుంది. అప్పుడు కదా భగవంతుడు వస్తాడు. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి భావన మన హృదయంలో మొదలవుతుందో, అప్పుడు మనం భగవంతుడికి సంబంధించిన ప్రతి కైంకర్యంలో ఎట్లా పాల్గొంటామంటే, అసలు ఏమైపోయినా పర్లేదు, నేను ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం, కానీ భగవంతుడి కార్యాన్ని మాత్రం అత్యంత వైభవంగా చేయాలయ్యా అనే భావన మనకు కలుగుతుంది. ఒకప్పుడు ఒక వ్యక్తి సినిమా చూడాలంటే ఎన్ని గంటలు స్పెండ్ చేస్తాడు? 3 గంటలు. అది 3 గంటలు ఎట్లా డబ్బులు ఇచ్చి మరి 3 గంటలు దాన్ని అనవసరమైన దాన్ని మన బ్రెయిన్ లో పెట్టి ఈ బ్రెయిన్ ని అతలాకుతలం చేయడం. అబ్బా బయటకు వెళ్ళగానే ఆ జోకు, ఆ బయటకు వెళ్ళగానే ఆ యొక్క భగవంతుడు ఏం చేస్తారంటే, మనం భగవంతుడి కైంకర్యానికి వచ్చేసరికి ఏం చేస్తామట అంటే, కొద్దిగా వెనుకంజ వేస్తాం. హరే కృష్ణ.